నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ నమూనా ఇళ్ళ నిర్మాణం అనేది ఒకటి పూర్తయింది. సో ఈ నమూనా ఎలా ఉంది అని చెప్పేసి మనము ఈరోజు చూద్దాము. ఇందిరమ్మ ఇల్లు ఇది ఏదైతే ఉందో దీనిని 45 గజాల లోపల వీళ్ళు నిర్మించడం జరిగింది. ఇంటి లోపల ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ అనేది ఉంటాయి. ఇంటి బయట కూడా ఇంకొక బాత్రూమ్ అనేది ఉండేలాగా దీన్ని వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. ఇంటికి రెండు వైపులా 2 దర్వాజలు, వెంటిలేషన్ అనేది ఎక్కువగా రావడానికి హాల్లో 2 కిటికీలు, కిచెన్లో ఇంకొక కిటికీను, అదేవిధంగా బెడ్రూమ్లో మరొక కిటికీ వీళ్ళు అమర్చడం జరిగింది. కిచెన్లో సింక్ విత్ పైప్ లైన్ ఏర్పాటు చేశారు. 1000 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా కిచెన్ మరియు బాత్రూమ్కి వీళ్ళు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇదే తరహాలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు సూచన చేస్తున్నారు. 45 గజాలకు కాకుండా 70 నుంచి 75 గజాల స్థలం ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపౌండ్ వాల్ కూడా నిర్మించుకోవచ్చు. ఇందిరమ్మ నిర్మాణానికి దాదాపుగా 82 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఇంటి నిర్మాణానికి 4 దశల లోపల 5 లక్షల రూపాయలు అయితే వీళ్ళు పొందబోతున్నారు. వీళ్ళ ఇంటి నిర్మాణంలో ఒక బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్, హాలు, కిచెను మరియు బయట కూడా ఇంకొక బాత్రూమ్ అనేది ఉండేలాగా వీళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.